వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్లో ముక్కోటి వైభవానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఝాన్సీ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జూబ్లీహిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులైతే తండోపతండాలుగా తల్లి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా రద్దీగా ఉండడం మనం చూస్తున్నాము. అయితే అసలు ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకుంటాము, ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ప్రత్యేకంగా ఏకాదశి రోజే చాలామంది కూడా ఉపవాసాలు ఉంటారు. స్వర్గానికి వెళ్తాము లేదంటే ఎక్కువ దైవకృప పొందుతామని కూడా అందరూ విశ్వసిస్తూ ఉంటారు. అయితే మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్లయితే భక్తులు కూడా ఉదయం నుంచి రద్దీగా ఇటు అయ్యప్ప స్వాములు అలాగే సాధారణ భక్తులు కూడా భార్యాభర్తలతో పిల్లలతో పొద్దున్నుంచి కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? ఆదిలక్ష్మి. ఓకే. అయితే మా జనరేషన్తో పోలిస్తే మీకు పండుగల ప్రాముఖ్యత కానీ తెలుస్తూ ఉంటుంది. మనం అసలు ఏకాదశి ఎందుకు జరుపుకుంటాం, మీకు తెలిసినంత వరకు చెప్పండి. మామూలుగా పూర్వకాలం పెద్దవాళ్ళం వచ్చేవాళ్ళం, కానీ ఈరోజు టీవీల ప్రభావం వల్ల యువత కూడా ఈ ప్రాముఖ్యత తెలుసుకొని అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే యువతే ఎక్కువ క్యూలో ఉంటున్నారు, దర్శనం తెలుసుకుంటున్నారు. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ఈరోజు ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. అందుకని అందరం కూడా ఈ బ్రాహ్మీ ముహూర్త టైంలో రావాలి. క్యూలో వచ్చేసరికి ఇంత టైం అయింది మనకి. కానీ ఉదయాన్నే వచ్చి ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్తే వైకుంఠానికి వెళ్తాము అని ఒక శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అని చేస్తాము. ఆ ప్రకారంగా ఇక్కడికి అందరం వచ్చాము. ఈ ఏకాదశి నాడు ఉపవాసం అంటారు. అదేంటంటే మామూలుగా మనకి శాస్త్రరీత్యా ఏకాదశి ఉపవాసం అని చెప్పారు. మెడికల్ పరంగా చూస్తే ప్రతి 15 డేస్కి ఒకసారి మనం ఉపవాసం చేస్తే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉపవాసం గురించి మనం వేదశాస్త్రాల్లో ఇంకా బాగా వివరంగా చెప్పారు. ఆ రోజు పప్పు దినుసులు అసలే తినకూడదు, అందులో రాక్షసులు ఉంటారు, అంటే పాయిజనస్ అని. అందుకని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల మన శరీరానికి ఆరోగ్యత కలుగుతుంది. ఎప్పుడైతే కొంచెం పొట్ట ఖాళీగా ఉంటుందో మనసు దేవుడి దగ్గరికి వెళ్తుంది. మనసు ఉపవాసము అంటే భగవంతుని దగ్గర ఉండడము అని అర్థం. యాక్చువల్గా తిండి మానేసేసి ఇంకా ఆ రోజు కన్ను ఉపవాసం అంటే అది తిందామా ఇది తిందామా ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. అలా కాకుండా భగవంతుని దగ్గర ఉపవాసము అంటే భగవంతుని దగ్గర వసించడం. ఎక్కువ మనం యూ మస్ట్ బి కనెక్టెడ్ టు ద యూనివర్సల్ ఎనర్జీ అందరి. అది ముఖ్యంగా ఉపవాసం అంటే ఇది. కానీ ఆరోగ్యరీత్యా ఉపవాసం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అందరూ ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శించలేరు కనుక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది ముక్కోటి ఏకాదశి. వెంకటేశ్వరం దర్శించుకోవడం మహద్భాగ్యం అది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా ఎంత రద్దీగా ఉందంటే ఉదయం నుంచి కూడా, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారు 3 గంటల నుంచి కూడా గుడి, నార్మల్గా ఏకాదశి కాకపోయినా కానీ 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో టెంపుల్స్కి వచ్చినా లేకపోతే అప్పుడు చదువుకున్నా కానీ త్వరగా మనం గ్రాస్ప్ చేసుకోగలమని, అది దేవతలు తిరిగే టైం అని కూడా పెద్దలు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో దేవుని దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని అయితే చెప్తున్నారు. ఒకసారి రద్దీ చూడండి, ఉదయం నుంచి కూడా 4 గంటల ప్రాంతం నుంచి కూడా బాగా రద్దీగా ఉంది. పార్కింగ్లో చూసినట్లయితే చాలా కార్ పార్కింగ్ చేసి ఉంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పోలీసులు కానీ ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులను కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో ఝాన్సీ, బిగ్ టీవీ, హైదరాబాద్.